వచ్చి నిన్న సార్ ప్రోగ్రాను, కానీ ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యే అదృష్టం నాకు కలిగింది. తర్వాత మాతో పాటు చేసిన శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాను. గారు ఫోన్ చేశారండి. కలెక్టర్ గారి పర్యటనలో మా గ్రూప్లో ఉన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ఒకటి, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, తర్వాత 2 ఎంక్వైరీలు ఉన్నాయి, అవి చూసుకుని మధ్యలో జాయిన్ అవుతానని చెప్పారు. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా చేసుకున్నాము. సాంబశివరావు గారి బంధుమిత్రులు వాళ్ళందరూ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక నిన్న మొన్న బాగా హడావుడిగా ఉంది, చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాంబశివరావు గారి గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం మధ్య మధ్యలో మా సుబాని గారిని కూడా కాస్త పాటలు పాడుతూ అందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. వేదిక మీదని కాదు, అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. నేను వేదిక మీద ఉన్నానని కాదు, మనం అందరం ఒకటే. నాకు సాంబశివరావు గారు ఒక 6 సంవత్సరాల నుంచి తెలుసండి. అప్పటి నుంచి మధ్యలో నేను బయటికి వెళ్ళి ఎంఆర్ఓ చేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా విషయంలో నేను ఎంఆర్ఓ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా డౌట్ ఉంటే నేను సాంబశివరావు గారికి ఫోన్ చేసి సలహా తీసుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా సార్ రిటైర్ అయ్యారని కాదు, ఏదన్నా ఎమర్జెన్సీ కేసులు అవసరమైనప్పుడు వారి సహాయం కావాలి. ఏదైనా ల్యాండ్ మ్యాటర్స్లో కానీ కోర్టు కేసుల్లో కానీ అట్లా వారి సహాయం తీసుకుంటాను. నేను వారికి ఆ డిస్టర్బెన్స్ అయితే కలిగిస్తానండి ఫోన్ ద్వారాను. మాకు ఎప్పటికీ సహకరిస్తారు సీనియర్ పోస్ట్గా. తర్వాత ఇప్పుడు వక్తలు ఒక్కొక్కళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సార్ టీవీ పాలన తహసీల్దార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు మన సాంబశివరావు గారు మరియు వారి సత్యనానికి ముందరగా నమస్సులు. అదేవిధంగా డిఓ గారికి, అదేవిధంగా మన రిటైర్డ్ తహసీల్దార్ గారికి మరియు కార్యాలయ సిబ్బంది మరియు పత్రికా విలేకరులు, మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మన శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నాకు మన సాంబశివరావు గారు ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండగా చేస్తూ ఉండేవారు. అప్పటి నుంచి కూడా వారు తెలుసు. ఏ విషయమైనా కానీ ముక్కుసూటిగా కరెక్ట్గా ఉన్నదన్నట్టు చెప్తారు. వారిలో నాకు నచ్చిన అంశము ప్రధానంగా లోపల ఒకటి పెట్టుకుని బయటకు అనేది ఏదే మాట్లాడతారు. డైరెక్ట్గా మొహాన్ని మాట్లాడతారు, ఉన్న విషయం స్పష్టంగా చెప్తారు. తర్వాత ఫైల్లో ఈ కరెక్షన్స్లో బాగా చేస్తారు. ఫైల్స్ విషయంలో చాలా చక్కగా చేస్తారు. వారికి ఏదైనా సంతృప్తి లేకపోతే ఈ విధంగా వస్తే బాగుంటుంది, ఈ విధంగా చేయండి అని కూడా మంచి సలహా ఇస్తారు. నేను డిఏఓగా కొద్ది రోజులు ఆదివాసులో చేశాను. అప్పుడు నేను అనారోగ్యానికి గురయ్యి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు కూడా ఆరోగ్యపరంగా కూడా మంచి సలహాలు ఇస్తారు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని వారు సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎవరున్నా లేకపోయినా కార్యాలయాన్ని ఏకదాటిగా మా బాపట్ల డివిజను కొత్తగా ఏర్పడి ఉంది. ఆ డివిజన్ని కూడా ఆయనే ఫస్ట్ డివిజన్ ఏర్పడిన నుంచి ఇప్పటివరకు సుమారుగా 2.5 సంవత్సరములు, దగ్గర 3 సంవత్సరాలు అయింది. వారిలో ఈ డివిజన్ అభివృద్ధికి వారొక స్తంభంలాగా పనిచేశారు. అదేవిధంగా గౌరవ ఆర్టీఓ గారు రవీంద్ర గారు కూడా వీరంటే చాలా అభిమానం. అదేవిధంగా వారు కూడా వీరి సలహాలు ఈ విధంగా చేద్దాము, ఆ విధంగా సార్నే వదలంలేండి. రిటైర్ అయినా కూడా ఫోన్ల ద్వారా విసిగిస్తానే ఉంటాము. అదేమైంది ఇదేమైంది అనేది మనకు మామూలే కదా. రెవెన్యూలో ఏ ఫైలు కనపడకపోయినా, కనపడ్డ ఫైలు అర్థం కాకపోయినా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతుంటాం, అది సహజమే. సరే, ఇప్పుడు డిఐ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు మాట్లాడుకుంటుంది రాజు, పొరపాటు ఏమనుకోవద్దు. ఈరోజు మనం సాంబశివరావు సార్ గారి యొక్క పదవికి సంబంధించి ఈ సమావేశంలో హాజరయ్యాము. ఆయన నాకు 1.5 years నుంచి
సంవత్సరాలు తెలుసునండి, అంతకుముందు తెలియదు. కానీ వారు చాలా ఉద్యోగస్తులతో చిన్నవాళ్ళు అనేది లేకుండా గౌరవంగా మాట్లాడుతూ చాలా డైరెక్ట్గా మాట్లాడతారు. చాలా కలిసిపోతారండి అందరూ ఉద్యోగస్తులతో, భేదభావం లేకుండా. ఆయన బాగా తెలుగు సబ్జెక్టులో బాగా మంచి దిట్ట. వారు అన్నిటికీ తెలిసి చక్కగా చట్ట ప్రకారం చేసి పోతుంటారు. ముందు వాళ్ళ యొక్క విడదొడుకుల గురించి ఆలోచించకుండా చట్ట ప్రకారం ఏది కరెక్ట్ అయితే అదే చేస్తారు. అది ఆయనలో బాగా నచ్చిందండి మాకు. తర్వాత అధికారికి బాగా సపోర్ట్గా ఉంటారు. ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అధికారి గారు హడావిడిలో ఉన్నప్పటికీ ఫైల్ విషయం ముందుగానే చేయాల్సిన దాన్ని ఫైల్ తయారు చేసి అధికారికి ఇస్తూ ఉంటారండి. ఉద్యోగంలో మాత్రం సార్ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అట్లాగే మనకు తెలిసి చాలా మంచి వ్యక్తి అండి. కుటుంబంతోనే కాదు, మనతో కూడా గడపాలి. మనం కుటుంబంలో వాళ్ళే. అది మనతో కూడా ఆఫీస్ పరంగా కూడా వదిలేదు లేదు. మరలా చెప్తున్నాను. ఇప్పుడు సభావేదిక అందించినటువంటి అధ్యక్షులైనటువంటి ఏఓ గారు, డిఏఓ గారు, మేడం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి అయినటువంటి మన పెట్లవానపాలెం ఎంఆర్ఓ వెంకటేశ్వర గారికి, ఇప్పుడు ఈరోజు ఈ ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి సాంబశివరావు గారి దంపతులకు ఈ యొక్క వేడుక కార్యక్రమాన్ని ఆనందంగా గడపడానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం. సాంబశివరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పేది నేను 2024 ఆగస్టు 1 నెల రిటైర్మెంట్ సందర్భంగా నాకున్న లాస్ట్ పీరియడ్లో దగ్గర గడపడం జరిగింది. యాజ్ ఎ డిఓగా పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు రవీంద్ర గారు ఒకటే చెప్పారు, ఆర్టీఓ గారు, 4 రోజుల్లో ఉండి నువ్వేం చేస్తావు, ఇక్కడ చక్కగా రిటైర్మెంట్ పెన్షన్ కార్యక్రమాలు చూసుకో, పెన్షన్ ప్రపోజల్ పంపించుకో, అంత మా సాంబశివరావు గారు అశుభాని ఉన్నాడు. అమ్మాయి వీళ్ళు చూసుకుంటాడు, నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పారు. చాలా సంతోషం. నేనేం పని చేయగలను, ఊరికి ఒక పోస్ట్లో అలంకారంగా 4 రోజులు ఏం కూర్చొని ఏదో వాళ్ళతో పాటు సహకారం అందిస్తూ నా 39 సంవత్సరాల రెవెన్యూ సర్వీస్ని ఆర్టీఓ ఆఫీసులో ముగించడం జరిగింది. ఈ ఉన్నంత కాలంలో అంతకుముందు సాంబశివరావు గారిని కలిసి పనిచేయలేదు. వెంకటేశ్వర గారు కానీ మేడం గారు కానీ పరిచయం, అట్లాగే వారు. అయితే రిటైర్మెంట్ అనేటువంటిది అందరికీ వస్తుంది. అది ముందు వెనక ఉన్నదే కానీ పర్టికులర్గా అంత సంతోషపడాలని నేను అనుకుంటాను. అనలేము కదా సార్. వాళ్ళ ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తారు, మంచి ఫుడ్ తింటారు, బాగుంటది. అప్పుడప్పుడు 10 నిమిషాలు మాతో కూడా ఏదైనా మాట్లాడుతుంటే ప్రజాసేవ చేయాలి, కొద్దిగా వాళ్ళకి రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా మనం రెవెన్యూ వాళ్ళము డ్యూటీలో ఉన్నంత వరకు చాలా అవర్స్ మనం దీని మీద కేటాయిస్తాం. సడన్గా ఒకసారిగా ఇంట్లో ఉండేసరికి ఒక రకంగా అనిపిస్తుంది. అది అలవాటు అయిన దాకన్నా కొంచెం మనం మళ్ళా కాస్త మర్చిపోవాలి. అది జరగదులేదు సార్. ఇప్పుడు బరువు దిగింది, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనకు సీనియర్స్గా ఉన్నప్పుడు ఆరోగ్యం ఫస్ట్ చూసుకోవాలి. పిల్లల గురించి పిల్లలతోటి అట్లా గడపడము, ఏదైనా ఇంకా యాక్టివ్గా ఉంటే సోషల్ సర్వీస్లో పార్టిసిపేట్ చేయడంలో కూడా అదొక ఆనందం ఉంటుంది. అది సమయం కూడా ఆ రకంగా కేటాయించవచ్చు. ఇప్పుడు కమలాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. సభను అలంకరించిన డిఓ గారికి, ఈరోజు సన్మాన గ్రహీత సాంబశివరావు దంపతులకి, పెట్టుకుల తహసీల్దార్, రిటైర్డ్ డిఏఓ గారు
శ్రీనివాసరావు గారు మిత్రులు. సార్ ఇప్పుడు కాదు, 2019 ఎలక్షన్కి మాకు నెల్లూరు జిల్లాకు వచ్చారు అతిథిగా. అప్పుడు తహసీల్దార్గా పరిచయం. ఎట్లున్నా కానీ భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మన ప్లాన్లు ఏవి ఫలించవు. మనం ఏదేదో ఊహించుకుంటాం కానీ వాస్తవం ఉంటుంది. ఎనీహో సాంబశివరావు గారు ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను డిసెంబర్ 2022లో వచ్చాను. సారు డీటీగా ఇక్కడ ఉండారు. అప్పుడు డిఓ పోస్ట్ ఖాళీగా ఉండింది. సార్ ఆధ్వర్యంలో బాగా కోఆపరేటివ్గా ఉంటారు. ప్లస్ కింది స్థాయి నుంచి అంటే గ్రామ రెవెన్యూలో ఏదైతే అవసరమో దాంట్లో కింది స్థాయి నుంచి పనిచేసి పై స్థాయి వరకు అంటే డెసిషన్ మేకింగ్ స్టేజ్ వరకు వచ్చారు. డెసిషన్ బిల్డప్ చేసే స్థాయి నుంచి డెసిషన్ మేకింగ్ చేసే స్థాయికి అంటే విఆర్ఓ అంటే గ్రామ స్థాయిలో డెసిషన్ మేకింగ్. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే అక్కడ డెసిషన్ అనేది ఏ రకంగా ఉండాలి అనేది ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. ఆ స్థాయి నుంచి ఒక నిర్ణయాత్మకమైన ఇది అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అటువంటి వాటిల్లో మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయడంలో కానీ డేటా సేకరించడంలో కానీ వాటిల్లో అవగాహన బాగా ఉండి అధికారులకి వాళ్ళ పై అధికారుల దగ్గర ఏ రకంగా మాట రాకుండా తను మాట పడకుండా ఆఫీస్కి చెడ్డ పేరు రాకుండా కాచుకొని అంటే 24 hours మాకు రెవెన్యూలో ఏంటంటే ఇంటికి పోయిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటారు. నిద్రపోతుంటే ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదని అన్నాడు ఆయన. అయ్యా నాకు 8 తర్వాత ఫోన్ చేయబోకండి, నాకు నిద్ర పట్టదు, నేను నిద్ర మాత్రం వేసుకుంటాను నిద్ర కోసంగా అంటే సాయంత్రం ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ రాత్రిపూట అది నిద్రలో తట్టిలేపుతూ ఉంటుంది. సాంబశివరావు నన్నేం చేశావు, సాంబశివరావు నన్నేం చేశావు అని చెప్పి అడుగుతుంటుంది. అప్పుడు నిద్ర ఉండదు. అందువల్ల ఏంటంటే ఆయన 5 గంటలకే ఆ రోజుకి ఈ రోజుకి పూర్తి అయిపోయింది అని చెప్పి మనసుకు సరి చెప్పుకొని మనసుకు సమాధానం చెప్పుకొని ఆఫీస్ నుంచి బయటకు అడుగు పెడతారు. బాగా మంచి సలహానే ఇచ్చారు. మేము కూడా సార్ అంత డిస్టర్బ్ చేయలేదు సార్. నాకు తెలుసుగా రిటైర్ అయినాక హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. తర్వాత ఇప్పుడు ఆఫీస్కి ఇంకో పిల్లర్ అయిన సుబాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక పాటతో ప్రారంభిస్తాం. మేడంకి తహసీల్దార్ పెట్టివారి తాలూకి ఈరోజు రిటైర్ అవుతున్న సాంబశివరావు సార్కి అందరికీ వచ్చిన ప్రేక్షకులకి పాట పడతారు. సంతోష్ ఫస్ట్ టైం గుడ్ మార్నింగ్ ఒకటే చెప్పాడు. మామూలుగా అబ్బాయి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ నమస్తే అని చెప్పేస్తున్నాడు. ఎవరు ఫోన్ చేసినా ఏ టైం అయినా కూడా 3-4 వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాకా చెప్తూనే ఉంటాడు. సాంబశివరావు సార్ మాకు గత 4 సంవత్సరాలు డివిజన్ ఏర్పడినప్పటి నుంచి డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇక్కడ సార్తో కలిసి పనిచేస్తున్నామండి. అందులోనూ ఒక్కొక్క పనికి దేవుడు కొంతమంది నేర్చుకుంటారు అన్న దగ్గర బాపట్ల డిస్ట్రిక్ట్ బాపట్ల డివిజన్ ఏర్పడడానికి అంటే డివిజన్ ఎంచుకున్న సాంబశివరావు సార్ని ఎంచుకుందని చెప్పడం కరెక్ట్ అండి. ఎందుకంటే మిగతా వాళ్ళు అంటే మిగతా ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్ ఏర్పడినప్పుడు స్టాఫ్ ఎవ్వరూ లేరు. ప్లస్ అందులోనూ ఒక గదిలో ఒక టేబుల్ ఒక సార్ టేబుల్ డిఓ గారి టేబుల్ ఓన్లీ 2 స్టాఫ్తోనే 2.5 సంవత్సరాలు ఆఫీస్ గడిపోయి ఆ స్టాఫ్ అంతా వచ్చి ఇప్పుడు కొంతమంది 70% స్టాఫ్ కనిపిస్తున్నారు. కానీ అసలు స్టాఫ్ లేకుండా ఆఫీస్ మొత్తం నడిపించింది సాంబశివరావు సార్ గారి వల్ల మాత్రమే. అంటే కొంతమంది అంటే ఆ టైంలో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చినట్టు ఆ టైంలో బాపట్ల డిస్ట్రిక్ట్ డివిజన్ ఏర్పడినప్పుడు ఆ పని దాన్ని సమర్థవంతుడిగా చేయగలిగిన పర్సన్ అంటే మిగతా వాళ్ళంతా వెనకడిగేసి 2-3 ఆర్డర్ ఇస్తే కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సెలవులు పెట్టేసి కూడా వెళ్ళిపోయారు, మేము చేయలేము ఇక్కడ అని చెప్పేసి. బట్ అవన్నీ హ్యాండిల్ చేసి సింగిల్ హ్యాండెడ్గా సారు 2.5 సంవత్సరాలు
అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు సార్ అంటే స్టాఫ్ వచ్చారు, అసలు స్టాఫ్ ఒక్క పర్సన్ కూడా లేకుండా ఉన్నప్పుడు కూడా డిస్ట్రిక్ట్ని చేసింది సాంబశివరావు సార్ గారే. నెక్స్ట్ అందులోనూ ఇక్కడ డిఏఓ గారు రాకముందు కర్లపాలెంలో ల్యాండ్ అక్వైజేషన్ చేసి నవరత్నాల పేదలందరికీ ఇల్లు ఇచ్చినప్పుడు అక్కడ కర్లపాలెంలో 39 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని వాడి అక్కడ ఉన్న పేదలందరికీ ఇప్పుడు సెంటున్నరలు ఇచ్చిన స్థలాలన్నీ అందులోనూ ఒక్క మిగతా మండలాల్లోనే అక్కడ కొంచెం ఎత్తు పొలాలు ఉన్నాయి, లేకపోతే తక్కువ మాకు ఆ ఏరియాలో వచ్చినాయి, ఈ ఏరియాలో వచ్చినాయి, ఇలా చాలా అబ్జెక్షన్స్ వచ్చాము. కానీ కర్లపాలెం మండలం లాంటి మండలంలో ఒక్క అబ్జెక్షన్ అంటే బెనిఫిషియరీస్ మొత్తం 1500 మందికి సెంటున్నరలు ఇప్పించి ఆ సెంటున్నరలో ఒక్కరు కూడా నాకు ఈ స్థలం వద్దని కానీ లేకపోతే ఇలాంటి ఆక్షేపణలు కానీ ఈ ఇష్యూస్ ఉన్నాయని కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా రైజ్ చేయకుండా ఆ రేంజ్లో చేసింది సాంబశివరావు సార్ గారండి. అక్కడ ఎఫ్ఎస్సీగా చేసి 1.5 yearలో అంతమందికి న్యాయం చేయగలిగారు. నెక్స్ట్ ఈస్ట్ తుంగభద్ర డ్రైన్ 2014 నుంచి కేసు నడుస్తుంటే వాళ్ళందరికీ బెనిఫిషరీస్కి డబ్బులు రావట్లేదని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే ఆ కేసుని మొత్తం ఫైనల్గా మొత్తం క్లోజ్ చేసి బెనిఫిషరీస్ కూడా డబ్బులు ఇప్పించింది సాగరేనండి. మొత్తం అందులో ఉన్న ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరు తప్ప అది కోర్టు కేసుల వల్ల ఆగిన వాళ్ళ కుటుంబ డిస్ప్యూట్స్ తప్ప అలాంటిది అందులోనూ బాపట్ల డిస్ట్రిక్ట్లో కానీ డివిజన్లో కానీ ఇక్కడ వర్క్ చేసిన ల్యాండ్ అక్వైజేషన్ ఎవరైనా అంటే సాంబశివరావు సార్ ప్రపంచానికి కనిపించకపోవచ్చేమో కానీ ల్యాండ్ అక్వైజేషన్ పైన సెక్షన్లో అయినా కింద అయినా తహసీల్దార్ రిపోర్టులు అయినా దాంట్లో కనిపించే పేర్లు తహసీల్దార్ల లెటర్లు ఇవన్నీ ఒకటే కానీ దాని ఆత్మ మొత్తం సాంబశివరావు గారే ఉంటారు. ఏంటంటే అందులో ఒకవేళ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏర్పడిన తర్వాత అంతకుముందు ల్యాండ్ అక్వైజేషన్ ఫండ్స్ లేవు, నెక్స్ట్ ఫార్మాట్స్ లేవు, ఏమీ లేవు. అలాంటిది ఫార్మాట్స్ లేకపోతే ఇది ఎలా రాయాలి ఎలా చేయాలి అనేసి పైన కలెక్టరేట్ వాళ్ళు చేతులు ఎత్తేసేవాళ్ళు, తహసీల్దారులు చేతులు ఎత్తేసేవాళ్ళు. బట్ వాళ్ళ చేత రాపించడానికి గుంటూరు కానీ వీళ్ళందరితో కనుక్కొని ఈ రీజన్తో రాస్తే ఇలా సంతకం పెట్టించాలని చెప్పి చేసింది సాంబశివరావు గారండి. తర్వాత ఈరోజు పదవి విరమణ నా కాంట్రాక్ట్ దాన్ని ఏమంటారు ఆధిక్యత ఉండదు. మనకు తెలుసు చాలామంది డిపార్ట్మెంట్లో ఏసీబీ కేసులని అవన్నీ ఇవన్నీ చాలామంది ఆగిపోయి ఉంటారు. బట్ 100% కంప్లీట్ చేసుకోవడం అనేది అది వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్లో జాయిన్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, సూపర్ అనిమేషన్ చేయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత ఎంతమంది అయితే ఇక్కడ వచ్చి ఉన్నారో చూడండి, ఇంతమంది వచ్చారు అంటే అంతమంది దగ్గర అతను లవ్ అనేది తీసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. తర్వాత సార్ వచ్చేసి మీ గుంటూరు క్యాడర్, సార్ కూడా గుంటూరు క్యాడర్, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా గుంటూరు క్యాడర్. మాది మొత్తం 7.5 years నేను గుంటూరులో వచ్చేసి 5 years చేశాను. సార్ వచ్చేసి విఆర్ఓ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. యాక్చువల్గా విఆర్ఓ నుంచి ఎదగడం అనేది చాలా కష్టం, ఎందుకంటే విఆర్ఓగా చాలా మంది రిటైర్డ్ అయిపోతుంటారు. బట్ విఆర్ఓలో కొంతమంది మాత్రమే విఆర్ఓ నుంచి నెక్స్ట్ ప్రమోట్ అయ్యి ఆర్ఐ పీరియడ్ చేసి దాని తర్వాత డిటి పోవడం అనేది చాలా అరుదు. కాబట్టి ఆధిక్యత కూడా సార్ మొత్తానికి. తర్వాత సార్ వచ్చేసి మేము డైలీ కాఫీ టీకి ఆర్టీఓ ఆఫీస్ పై నుంచి జనరేటర్ పక్క నుంచి వెళ్తాం. అయితే సార్తో వచ్చే వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉంటారు, అంటే ఈజ్ నాట్ రెడీ టు రిటైర్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే స్టిల్ యంగ్ బ్లడ్తో తిరుగుతుంటారు, అంత ఏది 25-30 లోపలే ఉంటారు చుట్టూరు. తర్వాత ఇంకొకటి చెప్పాలంటే గ్రేట్ ఏంటంటే సార్కి క్యాడర్ మీద పెద్ద ఇది ఉండదు. ఈవెన్ రాహుల్తో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో ఆర్టీఓ గారితో కూడా అంతే ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్గా ఎవరైతే ఉన్నారో హ్యూమన్ బీయింగ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ దాని పొజిషన్ కావచ్చు, క్యాడర్ కావచ్చు. ఎందుకంటే నేను చూసిన దాంట్లో సార్ ఎప్పుడు జూనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు, సీనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ అవ్వచ్చు, లేకపోతే ఈడిఎం అవ్వచ్చు, అందరితో ఈక్వల్ రెస్పెక్ట్గా ఉంటాడు. ఎవరి దగ్గర అంటే అసహనం చూపించడం కానీ, బాబు నా టైం అయిపోయింది 5:30 అయిపోతుంది నేను ఎందుకు మీకు వర్క్ చేయాలనేది కానీ ఏముండదు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు నిన్న లాస్ట్ మినిట్ ఏదైతే సర్వీస్ ఉన్నారో నిన్న 7:30కి రిటైర్మెంట్ జరిగినాయి అందరికీ. 7 o'clock వరకు వర్క్ చేస్తారన్నారు. ఏ రోజు నాది అయిపోయింది నేను ఇంకొక 4 రోజుల్లో ఉన్నాను, నా రిటైర్మెంట్ పేపర్స్ చేసుకోవాలి, నేను నాకెందుకు ఈ పని అంతా అనుకున్న వ్యక్తి అయితే కాదు. కాబట్టి ఇలాంటి వారిని ఏంటంటే మనం ఏదైతే చూసామో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సాంబశివరావు సార్ ఏదైతే ఉన్నాడో అది నేర్చుకోవాలని, యాజ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని, రిటైర్మెంట్ లైఫ్ సార్కి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చేసినటువంటి అందరూ కూడా
నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా రామరావు గారు రిటైర్మెంట్, ఈ రిటైర్మెంట్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ అస్. కాకపోతే రిటైర్మెంట్ రెగ్యులర్ ఈ ఉద్యోగానికే కానీ రిటైర్మెంట్ లేదు కదా. మేము రిటైర్ అయ్యాము, హ్యాపీగా ఉన్నాం మేము అన్ని. నమస్కారం. ఇవాళ అందరు డిఓలే ఎంత కూడా చేస్తున్నాడు, తహసీల్దార్ కూడా మాకు డిఓలే. అందరికీ నమస్కారం. సో సార్తో దాదాపుగా 3.5 సంవత్సరాలు కలిసి పనిచేశాను. సార్తి అందరు చెప్పినట్టుగా నిన్న మనం కూడా ఫంక్షన్లో చెప్తున్నట్టుగా డెడికేషన్తో చేస్తారు పని చేయడం లేదు, డెడికేషన్తో రెస్పాన్సిబిలిటీతో చేయడం లేదు. డెడికేషన్తో ఎప్పుడైతే చేస్తామో ఆ పనికి బాగా వెలుగుంటుంది. అది సార్ దగ్గర చూసి నేర్చుకున్నాను. 10కి రావాలి అంటే 10కి వచ్చేస్తారు అంతే. ఇంకా అటు ఇటు ఇంకా మనం టైం చూసుకోవాల్సిన అవసరం లేదు. 10కి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవర్ పూర్తయిన తర్వాత 3కి ఆఫీస్కి అటెండ్ అవుతారంటే 1:30కి వెళ్ళినా, 1:45 వెళ్ళినా, 2కి వెళ్ళినా, 3కి అంటే 3కి వచ్చేస్తారు. మొన్న కొంచెం ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల సెలవు పెట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ గత లాస్ట్ 3 years నుండి అయితే ఇదే తంతు. రావడం, ఆ సీట్లో కూర్చోవడం, ఆ ఫైల్స్ చూసుకోవడం, ఏదైనా ఉంటే అది మనం ఇది ఇట్లా చేయాలి చేయడానికి మేము ఉన్నాం. మాకు ఇన్స్ట్రక్షన్స్, మాకు గైడెన్స్ కాదు ఎట్లా వెళ్ళాలనేది చేయటం. పని అందరు చేస్తారు, అందరు చేసేవాళ్ళే. ఒక పూట ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా 2వ పూట కంప్లీట్ చేసేవాళ్ళే. కానీ ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బాపట్ల టీవీపాలెం తహసీల్దార్ వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు డిఓగా పనిచేశారు. మాకు శ్రీనివాసరావు గారు అంతకుముందు ఇక్కడ డిఓగా చేసి ఆయన రిటైర్ అయినప్పుడు నేను సిక్లో అటెండ్ అవ్వలేకపోయాను. తర్వాత నా శ్రేయోభిలాషులకి, నా తోటి ఉద్యోగస్తులకి, కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఒక రకంగా బాధపడుతున్నాను, కానీ 3 days నుంచి మాత్రం చాలా బాధగా ఉంది. అప్పటి వరకు నేను వెళ్ళిపోదాము, రిటర్న్ అయిపోదాము, హ్యాపీగా ఉన్నాం అని అనుకున్నాను. కానీ 3 days నుంచి మాత్రం ఈ స్టాఫ్ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అనే మనసులో బాధ, నిజంగా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది అన్నమాట. నిన్నైతే ఆర్టీ గారి ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటాను, ఉండలేను. ఎందుకంటే రోజు వస్తున్నాను, మా స్టాఫ్ రోజు వస్తున్నాను, పని చేస్తున్నాను, మరి వాళ్ళందరూ కనపడరు కదా ఈ రోజు నుంచి అనే బాధ ఒకటి లోపల ఉన్నది. యాక్చువల్గా నా కెరియర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1999 సెప్టెంబర్ 9వ తారీఖున ప్రారంభించాను. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని, తదుపరి 2002లో మా శ్రేయోభిలాషి ఆప్తమిత్రుడు రాణయ్య గారు చెప్పినట్లుగా పంచాయతీ సెక్రటరీగా వ్యవస్థ మారింది. వ్యవస్థ మారినప్పుడు మేమందరం అక్కడ మేము ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం. పంచాయతీ వరకు నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు. పంచాయతీ వరకు ఆయన చెప్పినట్లుగానే ఆయన దగ్గర నేర్చుకున్నాను. లెటర్లు టైప్ చేయటం అనేది నాకు నేర్పిన వ్యక్తి ఆయనే, నాకు గురువు అనమాట. అసలు అక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియదు, రెఫరెన్స్ అంటే ఏంటో తెలియదు, సబ్జెక్ట్ ఎలా కొట్టాలి, ఎలా ముగించాలి, ఏం చేయాలి అనేది ఫస్ట్ అసలు నాకేం తెలియదు అన్నమాట. రెవెన్యూ వర్క్ అయితే తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకొని చేసేవాళ్ళం, అడగల్ స్టైల్ రాయటం కానీ లెటర్లు టైప్ చేయటం అనేది ఆయన దగ్గరే నేర్చుకొని నేను డెవలప్ అయ్యానని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ మళ్ళీ 2007లో విఆర్ఓలుగా ఇవ్వటం, నేను బ్యాక్ రావటం, మళ్ళీ అప్పుడు సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి కాంతిలాల్ దండే గారు నా వర్క్ చూసి 3 రోజులు ఇన్ఛార్జిగా వేశారు. లేపారు. నన్ను చూసి ఆయన వాటర్ ట్యాక్స్ కలెక్షన్కి సపరేట్గా నన్ను చూడాలని చెప్పి ఆ 3 రోజులు చేసుకుంటూ వచ్చారన్నమాట. కచేరీలో కూర్చున్నారు. నా దగ్గరికి వచ్చి కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి
మరి అంత అభిమానాన్ని చూడకున్నాను అంటే ఆ డెడికేటెడ్ మైండ్ అనమాట. రెవెన్యూలో ఎలా ఉంటుందంటే నాది 3వ తరం రెవెన్యూలో. మా తాతగారు మున్సిపల్ చేశారు. ఆయన హెల్త్ ఇష్యూ వల్ల పోస్ట్ ఖాళీ అవ్వడంతో మళ్ళీ పోస్టు ఇచ్చేసి మా నాన్నగారిని మళ్ళీ మున్సిపల్గా తీసుకున్నారు. మా నాన్న మున్సిపల్ గాను విఏఓగా చేస్తూ 1996లో ఆరోగ్యం బాగా చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత నేను 3 సంవత్సరాలు వదిలేశాను. నాకు ఈ పోస్ట్ వద్దు, నేను చేయలేము రెవెన్యూ అని. మరి ఆ రెవెన్యూ బ్లడ్ మరి భగవంతుడి ఆశీర్వాదం ఏమో తెలియదు, కానీ ఆ స్కేల్స్ వస్తున్నాయి అనేది నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో చేస్తుండటం వల్ల తెలిసి మళ్ళీ అప్పటి సబ్ కలెక్టర్గా ఆర్టీఓగా పనిచేస్తున్నటువంటి పోలా భాస్కర్ గారి దగ్గరికి కలిశారు. ఆయన ఒక మహానుభావుడు అనమాట. ఆయన ఏం చెప్పారంటే, అబ్బాయి నేను చెప్తాను, నేనైతే ఇవ్వలేను, 1 year లోపే నేను పోస్టింగ్ ఇస్తాను, మరి 1 year దాటిపోయింది కాబట్టి నేను ఒక రిఫరెన్స్ ఇస్తాను, నువ్వు వెళ్ళి కలు, నేను చెప్పానని చెప్పకుండా అని కమిషనర్ గారు CCLA హైదరాబాద్లో కలవమన్నారు. ఆ CCLA ఆఫీస్ ఏంటంటే మా ఆఫీస్కి 1 kilometer దూరం ఉంటుంది. మా ఆఫీస్లో ఒక మార్కెటింగ్ మేనేజర్ ఒక ఆయన CCLAలో రిలేషన్ ఉండటం వల్ల ఆయన ద్వారా మళ్ళీ విఏఓ పోస్ట్ని ట్రై చేయడం జరిగి 1999లో పోస్ట్ ఇచ్చారు. 1999 డిసెంబర్లో పోస్ట్ ఇస్తే అప్పటి మా కలెక్టర్ గారు దగ్గర జేసీ గారు ఉన్నారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు. ఆయన ఏం చేశారంటే ఒక 7 నెలలు ఫైల్ బూజు పెట్టించాడు. నేనేమో అక్కడ ప్రైవేట్ ఉద్యోగం వదిలేసుకొని వచ్చా, ఇది వస్తుంది కదా అని. ఆ 7 నెలలు బూజు పెట్టిన తర్వాత జూలైలో తీసుకొని ఫైల్ బూజు దులిపి, అబ్బాయి నువ్వు 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చాం కాబట్టి నీకు 35 దాటిపోయి నేనేమన్నాడు. మళ్ళీ పరిగెత్తి రెవెన్యూ ఉద్యోగంలో చేరడం, ఆ తర్వాత అంచెలంచెలుగా మరి అప్పుడు ఏ తహసీల్దార్ పనిచేసినా కూడా లైక్ చేసేవాళ్ళు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సారు ఏ టైంలో ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక 10 నిమిషాల ముందుగానే నేను రెడీ చేసి సార్లు లేపేదాన్నండి. అట్లా మా బాబు జీవితంలో మా బాబు కానీ నేను కానీ సార్ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పేవాళ్ళం కాదు. అట్లనే బాగానే ఇప్పటి వరకు హ్యాపీగానే గడిచిపోయింది మా లైఫ్. ఇక నుంచి బాబా దయ వల్ల కూడా ఇంకా బాగా గడిచిద్దని నేను అనుకుంటానండి మనస్ఫూర్తిగా. అట్లానే నా తండ్రి నా తల్లి కూడా నాకు చాలా, ఒకప్పుడు ఉద్యోగం లేని టైంలో కూడా మా నాన్నగారు నాకున్నారు, మా అమ్మగారు నాకున్నారు. అట్లానే నా తోడబుట్టిన చెల్లి కూడా నన్ను ఏ రోజు ఏమీ అనలేదండి. మా తమ్ముడు కూడా సహకరించబట్టే మేము ఈ స్టేజ్లో ఇలా నిలబడగలిగాము. ఒక బాబు అయినా మా బాబు కూడా ఆరోగ్యరీత్యా మేము మాకు బాగోకపోయినా హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొచ్చి బాగానే చూస్తాడండి మమ్మల్ని. అట్లానే సార్ గారికి ఒంట్లో బాగోకపోయినా కూడా మేము నిలబడగలిగామంటే మా సీకే నాయుడు గురువు గారు దయవల్ల, మా బాబా గారి దయ వల్ల, మా పూజ గురుదేవుల దయ వల్ల ఈ రోజున ఈ స్టేజ్లో నిలబడగలిగాము. అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ బాబా వారి ఆశీస్సులు మనందరికీ లభించాలని జయసాయిరామ్. ఫస్ట్ డెడికేషన్ అందరూ చెప్పినట్టుగా ఆయన అండ్ టైం మెయింటెనెన్స్. ఏదైనా ఒక పనికి వెళ్ళాలి అని అంటే మనం 10 నిమిషాలు ముందు ఉండడంలో అనేది మెయిన్గా ఆయన దగ్గర నుంచి నేను అలవాటు చేసుకున్నాను. అండ్ అందరూ చెప్పినట్టుగా పెద్దలు, డాడీ దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ సంథింగ్, దిస్ ఇస్ స్టార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, సెకండ్ ఇన్నింగ్స్. ఇది బాగా జరగాలని, పూర్తి ఆరోగ్యం మీకు బాబావారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. రాజేష్ న్యూస్ వార్తలు చదువుతున్నది వైఎస్ రావు. ఉద్యోగ విరమణ చేసిన బాపట్ల ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ పూల సాంబశివరావుకు ఘన సన్మానం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం భావోద్వేగ వాతావరణం నెలకొంది. బాపట్ల ఆర్డీఓ కార్యాలయంలో
డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పూల సాంబశివరావుకు అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా బాపట్ల జిల్లా ఏర్పడిన సమయంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపకపోయినా పూల సాంబశివరావు అంకితభావంతో బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వర్తించారని వక్తలు కొనియాడారు. రోజుకు 18 గంటల వరకు శ్రమిస్తూ తనకు అప్పగించిన ప్రతి పనిని సొంత బాధ్యతగా భావించి పెండింగ్ లేకుండా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాత్రి 10 గంటలైనా 11 గంటలైనా కార్యాలయ పనులు పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వెళ్లేవారని, ఆయన సేవా తపనకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన శ్రీమతి అందించిన సహకారం మరువలేనిదని పలువురు అధికారులు గుర్తు చేశారు. అందరినీ కలుపుకుని పనిచేయించుకోవడం, ఎవరినీ కించపరచకుండా వారి నుంచి పనిని రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రశంసించారు. పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సభలో కార్యాలయ సిబ్బంది భావోద్వేగానికి గురై మాట్లాడుతూ సాంబశివరావు వంటి అంకితభావం కలిగిన అధికారులు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. 2 తుఫానుల సమయంలోనూ అహర్నిశలు శ్రమించి ప్రజలకు సేవలందించిన ఆయనకు పాదాభివందనం చేస్తున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని పూల సాంబశివరావును ఘనంగా సన్మానించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై మహర్షాశ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవత